వెల్కమ్ టు ఈజీ అడ్మిషన్స్. సో ఈ వీడియో వచ్చేసి ఫెయిల్డ్ ఇన్ తెలంగాణ రెగ్యులర్ ఇంటర్మీడియట్ ఆర్ ఎస్ఎస్సి కూడా అండి. ఓకే, సో 10th క్లాసు ఆర్ ఇంటర్మీడియట్లో ఏదైతే ఈ లాస్ట్ వీక్లో రిజల్ట్స్ వచ్చాయో, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అండ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, సిబిఎస్సి ఏదైనా సరే. ఓకే, సో వాళ్ళు ఇమీడియట్లీ ఏం చేస్తారంటే ఓపెన్ ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలి అనేసి అనుకుంటుంటారు. ఓకే, సో వాళ్ళకందరికీ చెప్పేది ఏంటంటే తొందరపడి ఓపెన్ ఇంటర్మీడియట్లో ఇప్పుడే అడ్మిషన్ చేసుకోకండి. ఎందుకు అంటే రెగ్యులర్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళకు అండ్ ఎస్ఎస్సి ఫెయిల్ అయిన వాళ్ళకు ఇన్స్టంట్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒకవేళ దాంట్లో కూడా మీరు పాస్ అవ్వలేదు అనుకుంటే అప్పుడే మీరు ఆ, మన తెలంగాణ ఓపెన్ స్కూల్లో కానివ్వండి, సిబిఎస్ఈ ఓపెన్ స్కూల్లో కానివ్వండి, ఇంటర్మీడియట్ అడ్మిషన్ అనేది తీసుకోండి. ఓకే, అండ్ ఎవరైతే ఈవెన్ ఇన్స్టంట్లో, ఓకే, ఏదైతే జూన్లో ఇప్పుడు ఇన్స్టంట్ ఎగ్జామ్ జరుగుతుందో, ఓకే, సో దాంట్లో ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా మళ్ళీ సేమ్ ఇయర్లో ఇంటర్మీడియట్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో తొందరపడేసి మీరు తెలంగాణ ఓపెన్ స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటే మీకు 2026లో ఎగ్జామ్ రాసేది ఉంటుంది. సో ఇది జాగ్రత్తగా గమనించండి. లాస్ట్ ఇయర్ కూడా వీడియో చేసి చెప్పాను, వినకుండా చాలామంది అడ్మిషన్ తీసుకున్నారు. సో జాగ్రత్తగా ఆలోచించుకొని ఇన్స్టెంట్లో కూడా ఫెయిల్ అయితే అప్పుడే ఓపెన్ ఇంటర్మీడియట్ గురించి ఆలోచించండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఎస్ఎస్సి ఆర్ ఇంటర్మీడియట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ అడ్మిషన్స్.